హాయ్ అండి అందరికీ. టీవీలలో ఏదైనా ప్రోగ్రాం వస్తున్నప్పుడు వినకూడని మాటలు, చూడకూడని దృశ్యాలు ఉంటే మనం టీవీ వాల్యూమ్ అయినా మ్యూట్లో పెట్టేస్తాము, లేకపోతే టీవీ కట్టేస్తాము. ఎందుకంటే పిల్లలు దానికి అడక్ట్ అయిపోతారు. ఆ ప్రోగ్రాం ఏంటి అనేది వాళ్ళ మైండ్లలో పడిపోతుంది. కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా ఉండడానికి మనం దాన్ని కట్టేసి వారికి వేరే విధమైనటువంటి ఆలోచనలు కలిగేలా చరిత్ర గురించి అయినా, కుటుంబాల గురించి అయినా, వేరే సమాజం గురించి అయినా మనం విషయాలను చెప్తాం. అదేవిధంగా కూడా ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే సెల్ ఫోన్ ఇవ్వడం వల్ల గూగుల్లో కానీ, యూట్యూబ్లో కానీ వాళ్ళు సెర్చ్ చేస్తారు. వారు చదువుకునేటప్పుడు ఏదైనా సమాచారం కావాలన్నప్పుడు సెర్చ్ చేస్తుంటారు. ఓకే, ఆ సెర్చ్ చేసుకోవడం మంచిదే, చూడవచ్చు. అయితే మీరు అదే పని వాళ్ళ దగ్గర ఫోన్ పెట్టేస్తే ఆ సెర్చ్ చేసిన తర్వాత, ఆ పని అయిపోయిన తర్వాత వాళ్ళు ఫోన్లో ఏమేమి వస్తున్నాయని స్క్రోల్ చేస్తున్నప్పుడు దాంట్లో కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి. ఆ చెడ్డ వాటిపైన వాళ్ళు క్లిక్ చేస్తారు, దాన్ని కూడా అడక్ట్ అయిపోతారు. ఫోన్ అనగానే ఇప్పుడున్న జనరేషన్లో ఎన్నో రకరకాలైనటువంటి దరిద్రమైనటువంటి వీడియోలు చేస్తున్నారు. వాటిని చూసి పిల్లలు చెడిపోతున్నారు. పిల్లలు చెడిపోతే మన సమాజం చెడిపోయినట్టే, రేపటి భవిష్యత్ తరాలు వాళ్ళు. కాబట్టి 100 మందిలో ఒక నాయకుడు ఉంటాడు, మిగిలిన వారు జనాలే అనుకో, తర్వాత లేకపోతే మంత్రులు కావచ్చు, తర్వాత ఎమ్మెల్యేలు కావచ్చు, వేల మందిలలో 100 మందిలో ఒక నాయకుడు తయారైతే, ఒక లీడర్ తయారైతే, సేమ్ అదే విధంగా జనాలలో ఒకడు మంచోడు తయారవుతాడు. ఆ మంచోడిని చూసి మిగిలిన వాళ్ళు కూడా స్ఫూర్తి తీసుకుంటారు. మన పిల్లల్ని కూడా అందరు జనాలు ఓకే, లీడర్స్ ఓకే, నాయకులు ఓకే, తర్వాత చిన్న చిన్న తరాలలో పనిచేసేవారు కూడా ఓకే, చెడు వైపు వెళ్ళొద్దు. అంటే దొంగలు కానీ, ఇంకా వేరే వేరే మోసగాళ్ళు కానీ ఆ రూట్లలో పిల్లలు వెళ్ళకుండా మన జాగ్రత్త తీసుకోవాలి. తల్లిదండ్రుల పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫోన్లు ఇవ్వద్దు, ఫోన్లకు అడిక్ట్ కానివ్వద్దు. దయచేసి